కాలంలో విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ఆయన ఏదో చెప్పదలుచుకున్నట్టు స్పష్టమవుతుంది. కానీ అది ఏమిటన్నది ఆయన స్పష్టం చేయలేదు. ఇటువంటి సందర్భంలో మీడియా తనకు తోచిన విధంగా అన్వయించుకుంటుంది. ఏకంగా టీఆర్పీ పెంచుకునే ధోరణిని అనుసరిస్తుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరిగింది. ఇది నిజమని కాదు, కానీ అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నం మాత్రమే. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినీ క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్, అనుష్క కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరైతే అనుష్క శర్మ బాలీవుడ్ లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ళు రిలేషన్ లో వీరిద్దరూ తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసిన తరువాత 2017లో ఇటలీలో సైలెంట్ గా వివాహం చేసుకున్నారు. విరాట్, అనుష్క దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మేమెప్పుడు కాస్త భిన్నంగానే ఉంటాం. మేము ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా 2 సార్లు మిస్ఫిట్ అయ్యాం. అయితే నేను విమర్శలను, ప్రశంసలను రెండింటినీ పట్టించుకోను. ప్రస్తుతం నేను ఎవరో తెలుసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాను. గడిచిన 10 సంవత్సరాల నా కెరియర్లో ఎప్పుడూ కూడా అపజయాలు నన్ను కదిలించలేదు. అలాగే విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. 10 సంవత్సరాల కిందట సరి అయినది అని అనిపించిన విషయం ఇప్పుడు సరి అయినది కాకపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోహ్లీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోహ్లీ దీనిపై క్లారిటీ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.